నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు సామర్లకోటలోని బలుసులపేటలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత నాయకులు, యువకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాపవరపు కుమార్ కేకే ఆధ్వర్యంలో గుడాల శంకర్, కలవల బుజ్జి, మొండెం నర్సయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన అనంతబాబును వెంటనే ఉరితీయాలని, అతనికి కఠిన శిక్ష పడేలా చూడాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈరోజు సామర్లకోట పట్టణంలో బలుసులపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద గుడాల శంకర్ గారు, బుజ్జి గారు ఆధ్వర్యంలో, అలాగే మొండెం సరయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే సామర్లకోట పట్టణం దళిత నాయకులు, దళిత యువకులు ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ పెద్దాపురం నియోజకవర్గం శ్రీ నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఆదేశాల మేరకు, అలాగే పట్టణ అధ్యక్షులు, పట్టణ గౌరవ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి దళితులు నా మేనమామలు, దళితులు నా బంధువులు, నా ఆత్మ బంధువులు అని చెప్పేసి కపటి ప్రేమ చూపిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి కపటి ప్రేమని మార్చుకోవాలని చెప్పేసి, నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే వెంటనే ఇది అనంతబాబు ఎవరైతే ఉన్నారో, ఏదైతే డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఎవరైతే ఉన్నారో, అనంతబాబు విషయంలో పూర్తిగా స్పందించి అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, అలాగే దళితుల పట్ల చేస్తున్న నేరాలు ఎవరైతే చేస్తున్నారో వైసీపీ పార్టీ వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి తొలగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. జగన్ గారు, దళితులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మాస్క్ అడిగిన పాపానికి మీరు డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చెక్కిచ్చి రోడ్డు మీద దౌర్జన్యంగా హింసించి చంపించడం జరిగింది. ఇలాగే కాదు, శిరోమండలం చేయడం జరిగింది. అలాగే మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, మీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో, ఈ అనంతబాబు ఎవరైతే ఉన్నారో, ఈ అనంతబాబు డోర్జీలు కూడా చేయడం జరిగింది. సుమారుగా మీ యొక్క అయ్యంలో 2019 నుంచి 2024 వరకు 56,000 మంది పైగా దళితులపై దాడులు జరిగాయి, మహిళలపై దాడులు జరిగాయి. అలాగే 220 మంది పైగా దళితులు మరణించడం జరిగింది, చంపేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ దళితులందరూ కూడా గుర్తుపెట్టుకుని ఉన్నారు. మిమ్మల్ని నమ్మే ప్రసక్తిలో దళితులు లేరని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. అలాగే ఏదైతే అనంతబాబు నేనేదో డోర్ డెలివరీ చేస్తాను, నేనేదో చంపేసిన నన్ను ఎవడో అడిగే దిక్కు లేదని చెప్పేసి అనుకున్నారు. దళితులు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఆ విషయాన్ని కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాం. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే అనంతబాబు ఉన్నాడో, అనంతబాబుని వెంటనే ఈ డోర్ డెలివరీ చేసినందుకు గాను ఉరిశిక్ష తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. దళితులపై జగన్ కపటి ప్రేమ, దళితులపై జగన్ కపటి ప్రేమ, దళితులపై జగన్ కపటి ప్రేమ. అనంతబాబుని వెంటనే అనంతబాబుని వెంటనే అనంతబాబుని వెంటనే అనంతబాబుని వెంటనే అనంతబాబుని వెంటనే జగన్ మొండి వైఖరి, జగన్ మొండి వైఖరి. దళితులపై జగన్ కపటి ప్రేమ, దళితులపై జగన్ కపటి ప్రేమ, దళితులపై జగన్ కపటి ప్రేమ, దళితులపై జగన్ కపటి ప్రేమ. అనంతబాబుని వెంటనే అనంతబాబుని వెంటనే అనంతబాబుని వెంటనే అనంతబాబుని వెంటనే. దళితులపై జగన్ కపటి ప్రేమ, దళితులపై జగన్ కపటి ప్రేమ, దళితులపై జగన్ కపటి ప్రేమ.